హాయ్ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరుగుతూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి కానీ అసెంబ్లీలో మాట్లాడదాం, కృష్ణా జలాలు గోదావరి జలాల గురించి ప్రెస్ మీట్లో ఎందుకు డైరెక్ట్ అసెంబ్లీలో మాట్లాడదామని అతను ఎప్పుడో చెప్పిండు. కానీ అతను ఒక రోజు వచ్చి ఏదో జస్ట్ సంతకం పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అసలు తెలంగాణ ప్రజల గురించి ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడుతున్నది అనేది అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఏం ఫుల్ అవకాశాలు ఇస్తూ ఉన్నాక కూడా ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ బైకట్ చేయడం అయితే అది చాలా చూడడానికైతే చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం అన్ని అవకాశాలు ఇస్తూ మాట్లాడేందుకు ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏ విధంగా అసెంబ్లీ నడిపించారో మనం అందరం చూసినాం. దానికి విరుద్ధంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి వాళ్ళ వ్యూస్ చెప్పమంటే కూడా ప్రతిదీ రాద్ధాంతం చేసి ఏదో ఒక విధంగా వాకౌట్ చేయాలన్న ఆలోచనే ఉన్నట్టు ఉంది. కానీ నిజంగా ప్రజా సమస్యల గురించి పోరాడదామని అయితే ఎట్టి పరిస్థితులు లేదు. అందుకే ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి. ప్రజా సమస్యల గురించి, కృష్ణా జలాలకు గోదావరి జలాల గురించి పోరాడాలి. దాని గురించి జరిగిన అవినీతి జరిగిందా లేదా అనేది ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది కాబట్టి ఫుల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ చర్చకు వచ్చే టైంకే బీఆర్ఎస్ వాకౌట్ చేయడం అయితే, పూర్తి అసెంబ్లీ సెషన్ బైకాట్ చేయడం అయితే విచిత్రం. అది ఖచ్చితంగా ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పనిని అయితే ఎవరు సమర్థించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో మాట్లాడాలి తప్ప ప్రెస్ మీట్లో మాట్లాడొద్దు. అసెంబ్లీలో పూర్తిగా రికార్డ్ అయి ఉంటుంది. అసలు ఏ విధంగా ఏం అన్యాయం జరిగిందనేది చెప్పే ప్రయత్నం చేయవచ్చు. పూర్తిగా సమయం కూడా ఒక ప్రతిపక్ష నాయకుడికి దొరుకుతుంది కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటలేరంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆ ప్రాజెక్టులో లోపం జరిగిందనేది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. జై తెలంగాణ.